నేను చేయగలిగినంత చేశాను. అతడు ఆడగలిగినంత ఆడాడు. ఆమె పరిగెత్తగలిగినంత పరిగెత్తింది. వారు చేయగలిగినంత సహాయం చేశారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం యాజ్ మచ్ యాజ్ ప్లస్ కుడ్ను ఉపయోగిస్తాం. చేయగలిగినంత చేశాను లేదా చేయగలిగినంత చేశారు అని చెప్పడానికి యాజ్ మచ్ యాజ్ ప్లస్ కుడ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ యాజ్ మచ్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్. ఇక్కడ V2 అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. నేను చేయగలిగినంత చేశాను. నేను చేయగలిగినంత చేశాను. I did as much as I could. I did as much as I could. మేము చేయగలిగినంత చేశాము. మేము చేయగలిగినంత చేశాము. We did as much as we could. We did as much as we could. అతడు ఆడగలిగినంత ఆడాడు. అతడు ఆడగలిగినంత ఆడాడు. He played as much as he could. He played as much as he could. ఆమె పరిగెత్తగలిగినంత పరిగెత్తింది. ఆమె పరిగెత్తగలిగినంత పరిగెత్తింది. She ran as much as she could. She ran as much as she could. మేము నేర్చుకోగలిగినంత నేర్చుకున్నాము. మేము నేర్చుకోగలిగినంత నేర్చుకున్నాము. We learnt as much as we could. We learnt as much as we could. వారు చేయగలిగినంత సహాయం చేశారు. వారు చేయగలిగినంత సహాయం చేశారు. They helped as much as they could. They helped as much as they could. నేను తినగలిగినంత తిన్నాను. నేను తినగలిగినంత తిన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.